వికారాబాద్ జిల్లా తాండూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఇంటి దొంగలు చేతివాట చూపించారు. విశాలాక్షి అనే మహిళకు చెందిన 2 ఖాతాల నుంచి ఎఫ్డీ డబ్బులు చోరీ చేశారు బ్యాంక్ సిబ్బంది. ఈ మధ్య బ్యాంకును వెళ్లిన మహిళ తన అకౌంట్పై ఆరా తీయడంతో ఈ వ్యవహారం బయటపడింది. మరో అకౌంట్ క్రియేట్ చేసి విశాలాక్షికి చెందిన 6,04,000 రూపాయలను ఆ అకౌంట్లోకి మళ్లించారు నిందితులు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఎఫ్డీ రెన్యూవల్ ఉండటంతో బ్యాంక్ను ఆశ్రయించింది విశాలాక్షి. తన అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అయినట్లు మేనేజర్ తెలపడంతో షాక్కు గురైంది ఆమె. తను డబ్బులు డ్రా చేయలేదని అకౌంట్కు సంబంధించిన లావాదేవీలను పరిశీలించాలని మేనేజర్కు చెప్పింది. ఆ అకౌంట్ను పరిశీలించడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకు సిబ్బంది కొందరు ఆమె అకౌంట్లోని డబ్బును మరో ఖాతాలోకి మళ్లించి విత్డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యొక్క చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఒక ఫిర్యాదు చేశారు. అట్లా ఏమంటే ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన ఒక విశాలాక్షి అనే ఒక కస్టమర్, ఆమె చాలా కాలం క్రితం ఎఫ్డీ చేసింది కొంత అమౌంట్ని. ఎఫ్డీ చేసిన అమౌంట్ కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న ఎఫ్డీస్ని రెండింటిని ఆమెనే వచ్చి విత్డ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బును మొత్తం తీసుకున్నారని చెప్పి ఆ విశాలాక్షి అనే కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్కి. దాని మీద వాళ్ళు పరిశీలించి ఎవరో తప్పుడు వ్యక్తి ఇంపర్సనేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీలు విత్డ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరకు తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాంట్లో ప్రాథమికంగా బ్యాంకులో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మీద వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు. విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు, బాధ్యులు ఎవరు చేశారని చెప్పి ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ తెలియవచ్చు.